ఆవిడ నార్సింగి పిఎస్లో ఎందుకంత హవా నడిపించుకోగలుగుతుంది? ఆవిడ ఏం కేసులు పెట్టినా అలా తక్కువని కేసులు ఎలా అవ్వగలుగుతున్నాయి, ఎఫ్ఐఆర్లు ఎలా అవ్వగలుగుతున్నాయి? కానీ ఆవిడ మీద ఎవరన్నా సరే ఒక ప్రీతినో లేకపోతే ఒక ఉదయో లేకపోతే ఇంకెవరన్నా సరే వెళ్ళి కేసు పెడితే కనీసం తీసుకునే పరిస్థితి ఎందుకుంది అని చాలా రోజులు జనాలకు అర్థం కాలేదు. ఎందుకు లావణ్యని అరెస్ట్ చేయట్లేదు చాలా సార్లు కింద కామెంట్లు పెట్టిన లావణ్యాన్ని ఎవరు కూడా లావణ్య మీద కంప్లైంట్ కూడా కళ్ళ ముందు ఆవిడ డ్రగ్స్ కొడుతున్న వీడియోలు ఉన్నా, చాలా మందికి డౌట్స్ వచ్చాయి. కళ్ళ ముందు డ్రగ్స్ కొడుతున్న వీడియోలు ఉన్నా, ఇంకొకరికి డ్రగ్స్ ఇస్తున్న వీడియోలు ఉన్నా కూడా ఎవ్వరు ఏం చేయకుండా చేష్టలుడికి చూస్తున్నారంటే అప్పుడు ఆ వీడియోలో మనకి సమాధానంగా ఉంది. ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ తోటి ఈవిడ చాలా సన్నిహితంగా మాట్లాడుతున్న ఆడియో టేప్, వీడియో వీడియో నేను రానా, నేను అక్కడికి రానా, నేను గోడ దూకి వస్తా, నేను గలీజ్ దాన్ని, నాకు రెచ్చగొట్టడం అంటే ఇష్టం, నాకు కసి అని చెప్పి ఆయన రక్తాలు వచ్చేటి గోపుతూ ఉన్న ఆడియో ఒక్కసారి బయటికి రాగానే ఫ్యాక్ట్ మన ఒక దెబ్బ తగిలింది. అంటే అప్పటిదాకా అసలు మళ్ళీ చాలా రోజులు ఎందుకంటే జనాలు మర్చిపోయారు నా గురించి, ఇప్పుడు అందరూ నేను సొంతపూస అనుకుంటారని చెప్పి మళ్ళీ మొదలెట్టింది. ఇప్పుడు నేను డ్రగ్స్గా అసలు నాకేం సంబంధం లేదు వీళ్ళు ఇచ్చారంటే నమ్మేస్తారు అనుకునే టైంలో ఇది దొరికింది. ఇప్పుడు ఆ ఆఫీసర్ని వేరే చోటకి ట్రాన్స్ఫర్ కూడా చేశారు. దాని మీద ఎంక్వైరీ కమిషన్ కూడా వేశారు. దానికి సంబంధించి ఏం జరిగిందని కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. అయితే ఇప్పుడు ఆయన లేకపోతే ఇంకెవరన్నా సరే ఆవిడ ఒక మాట అంటది, కాప్స్ని ఉంచుకున్నట్టే నేను కూడా ఉంచుకుంటాను. మీడియా ప్రతినిధితో మాట్లాడిన మాట్లాడుకోవచ్చు. అంటే నాకు ఒక్కటి డౌట్, అంటే కంప్లీట్ చేయండి, నేను కంప్లీట్ చేయండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఇవి బయటకు వచ్చాయో ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్స్ తోటే ఈవిడ ఈ కేసులు పెట్టించిందా, రాజ్ తరుణ్ మీద కావచ్చు, ఇంకే మస్తాన్ సాయి మీద కావచ్చు, ఎవరి మీద అయినా సరే ఈవిడ ఇన్ఫ్లుయెన్స్ తో కేసులు పెట్టిస్తుందా ఒకరి తర్వాత ఒకరి మీద అనేది డౌట్. ఓకే, సో ఇప్పుడు రేపు ఎంక్వైరీ వచ్చిందనుకో ఇది ఎవరి మెడకి చుట్టుకుంటది? ఎవరైతే లావణ్య మెడకు చుట్టుకుంటే లావణ్య ఆఫ్ కోర్స్ లావణ్య ఏముంది కేసు పెడతారు. చాలా మందికి తెలియని సరికొత్త ఇంకొక అద్భుతమైన సాక్ష్యం ఇవాళ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఇదే లావణ్య రాజ్ తరుణ్ మీద కేసు పెట్టడానికన్నా ముందు మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, ఏదో గొడవలు వచ్చాయి, విడిపోయాం, కానీ నన్ను ఇంకా వేధిస్తున్నాడు అని చెప్పి అదే నార్సింగి పిఎస్లో పెట్టిన ఒక ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చింది. సో మనం ఎక్కడో పట్టాభిపురం నుంచి ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చాం ఫస్ట్ ఇట్లా ఉందని. సరే పట్టాభిపురం అంటే ఎక్కడో ఆంధ్రాది తెలంగాణది వాళ్ళకి తెలియక పెట్టేశారు అనుకుందాం. కానీ అదే మీ నార్సింగి పిఎస్లో మీ ఎస్ఐ ఆయన పెట్టిన కేసు మీకు తెలియదా? అంటే అది తెలిసి కూడా ఒక పెద్ద హీరో మంచి ఇమేజ్ ఉన్న సెలబ్రిటీ పైన మీరు ఇష్టానుసారం కేసులు పెట్టేస్తారా? ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా కడుగుతారు, వాళ్ళ మెడలకు చుట్టుకుంటాయి. కానీ ముందే మేము కాంప్రమైజ్ అయిపోతాం, మేము కేసు తీసేస్తాం, రాజు నన్ను క్షమించు ఇలాంటి మాట్లాడిన కేసు తీసేసింది అనుకో, ఆ కేసే లేదు కదా, ఇప్పుడు ఎంక్వైరీ ఎందుకు? అర్థమైందా మీకు? ఓకే, సో ఈ స్ట్రాటజీ ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ రేపు కోర్టు మెట్లు ఎక్కిన ఈ కేసు తెలుసు, అందరికీ తెలుసు, పిల్లడికి కూడా తెలుసు ఏమవుతుంది జడ్జిమెంట్. అవును. సో తీసవతల పడేస్తారు. అప్పుడు ఎట్లా కేసు ఓడిపోయింది అనే ఒక ఓటమి భారం కన్నా ముందే కేసు తీసేసాను, వాళ్ళని క్షమించాను అని ఒక బిల్డప్. అంటే హఠాత్తుగా ఆవిడకి ఒక హార్డ్ డిస్క్ చూడంగానే రాజ్ తరుణ్ మంచోడు, మస్తాన్ సాయి, శేఖర్ భాష నన్ను ఇలా చేస్తున్నారు ఎలా తెలిసింది? ఒకవేళ తెలిసే ఉండుంటే ఆ క్షమాపణ హార్డ్ డిస్క్ తీసుకున్న సరే ఒక రోజుకో 2 రోజులకో కనీసం వారం రోజులకో చెప్పాలి కదా, కొన్ని నెల రోజులకైనా చెప్పాలి కదా, 3 నెలలు తర్వాత, అది కూడా మస్తాన్ సాయి అరెస్ట్ అయిపోయిన తర్వాత, అది కూడా ఈ వీడియోలు వచ్చిన తర్వాత. గమనించండి, పోలీస్ ఆఫీసర్తో ఆవిడ సన్నిహితంగా ఉన్న వీడియోలు వచ్చిన తర్వాతే ఆవిడ మీడియా ముందుకు వచ్చి నన్ను క్షమించండి, రాజ్ మంచోడు, ఇదే కదా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది. రాజ్ మంచోడనే ఫస్ట్ నుంచి శేఖర్ భాష చెప్తున్నాను కదా. ఏ రోజు మస్తాన్ సాయి మంచోడు, మస్తాన్ సాయి దేవుడు నేను ఏ రోజు చెప్పలా. మస్తాన్ సాయికి డ్రగ్ అలవాటు ఉంది, ఈవిడికి డ్రగ్ అలవాటు ఉంది. కాకపోతే ఈవిడికి ఆయనకి తేడా అంటే ఈవిడ దీంతో పాటు బ్లాక్ మెయిలింగ్ చేస్తుంది. ఎందుకంటే డబ్బు కోసం. మరి ఇప్పుడు నువ్వు ఒక రిపోర్టర్గా చేస్తున్నావు, నేను ఒక ఆర్జీగా చేస్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జాబులు చేసుకుంటారు. మరి ఈవిడ ఏం చేస్తుంది? డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తారు అంతే. సో చాలా క్లియర్ కట్గా ఆ హార్డ్ డిస్క్లో ఉన్న డేటా ఈవిడ దగ్గర ఉంది కాబట్టి ఈవిడ ఆ డేటా తీసుకొని అందరికీ దాంట్లో ఉన్న అమ్మాయిలందరికీ పంపించి బ్లాక్మెయిల్ చేయాలి. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, ఎప్పుడైతే ఈ హార్డ్ డిస్క్ బయటికి పోలీస్ చేతులకి వెళ్ళిందో, పోలీసులు మీడియాకి ఎవరికి ఇవ్వరు కదా, అయినా కూడా దాంట్లో అది ఉంది ఇది ఉంది అని చెప్పి ఒక 5-6 మంది ఛానల్స్ వాళ్ళు
తెగ వాళ్ళకి నిజంగా హార్డ్ డిస్క్ వాళ్ళ దగ్గర నుంచి చూసేసినట్టు దాంట్లో 800 మంది అమ్మాయిలు ఒకడు అంటాడు, 300 మంది ఒకడు అంటాడు, 200 మంది ఎవడి తోచినట్టు వాడు రాసేసుకున్నాడు. కొన్ని వీడియోలు కూడా వేసేసుకున్నాడు. ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి వీడియోలు? అఫ్కోర్స్ అందరికీ తెలిసి లావణ్య దగ్గర నుంచి వస్తాయి, చిన్న పిల్లడికి కూడా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలన్నీ కూడా ఒక 2-3 బ్లర్లు వేసేసి మా మస్తాన్ సాయి కామాంధుడు ఇది అని చెప్పి వేస్తున్నారు కదా. మరి నిన్న మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకున్నారు, పోలీసులు విచారించారు. విచారించిన తర్వాత కూడా వీళ్ళు అంటే సార్ విచారణలో ఏం తెలియంది అన్న ఎస్ఐ గారిను ఎవరినైనా అడిగి తెలుసుకోవడం కదా కాదు. విచారణ అయిపోయింది, ఇక వీడు ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటాడు. నర్సింగ్ విచారించిన రిపోర్ట్ ఎవడన్నా చదివాడా? కనీసం అడిగారా? అవును, దాంట్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నాయని? ఈవిడ చెప్తున్నట్టు 44 మందా, వాళ్ళు చెప్తున్నట్టు 400 మందా? ఇంకొకరు చెప్తున్నట్టు కరెక్ట్ గా పోలీసు వాళ్ళు ఐడెంటిఫై చేసి అక్కడ రాసినది 6 మంది. 6 మంది అమ్మాయిలు. 6 మంది అమ్మాయిలు ఇప్పటి నుంచి కాదు, 2017 నుంచో 16 నుంచో వాళ్ళు తనకున్న రిలేషన్స్ లో ఉన్న వాళ్ళ. అందులో ఒకటి లావణ్య పోతే ఎంతమంది? 5. ఇంకొకటి వాళ్ళ ఆవిడ పోతే ఎంతమంది? 4. సో ఈ తర్వాత వాళ్ళ ఆవిడతో వనస్పతులు వచ్చి అతను మూవ్ ఆన్ అయిపోయి వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకుంటే ఆ అమ్మాయితో కూడా కొన్నాళ్ళకి అయిన తర్వాత బ్రేకప్ అయిపోయి ఆ అమ్మాయి ఎక్కడ వేరే దేశం వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని అక్కడ హ్యాపీగానే ఉంటుంది. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది, ఇంకో 2 వచ్చారు. సో ఒకళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అలా మొత్తానికి ఒక 4 ఉన్నారు. అంటే వీళ్ళిద్దరు కాకుండా భార్య లావణ్య కాకుండా ఇంకొక 4 ఉన్నారు. ఈ 4 అని చెప్తే వెయిటేజ్ ఏముంటది? 400 మంది. 800. నేను చెప్పేది తప్పైతే మీరు ఆ కస్టడీ రిపోర్ట్ దమ్ముంటే ఎవడన్నా వెళ్ళి చూడండి, వెళ్ళి చూసి మాట్లాడండి. ఎలా రాస్తారు అనేది కూడా నేను చెప్తా. పోలీసు క్లియర్ కట్ గా ఆ పేర్లు రాయరు, అమ్మాయిల పేర్లు రాయరు. XXX అని రాసి తర్వాత ఏ ఇంకొకసారి మళ్ళీ XXX అని రాసి AA AAA. సో అలా ఎన్ని పెడతారంటే ఎన్ని ఏళ్ళు ఉంటాయో అంతమంది అమ్మాయిలు. సో అలా 6 మంది. అందులో వాళ్ళ క్లియర్ గా ఒకళ్ళు కంప్లైంట్ అంటే లావణ్య, ఒకళ్ళు వాళ్ళ భార్య, అన్ని క్లియర్ గా చెప్పారు. కానీ మనం మీడియా వాళ్ళు చేసింది ఏంటి? ఎవ్వడూ అడగడు. వస్తాను సార్ కామన్. పొద్దున ఒక ఆవిడ 900 మంది అని చెప్పింది. ఒక ఆవిడ పొద్దున్న ఒక యూట్యూబ్ వీడియో చూశాను, 900 మంది నగ్న వీడియోలు పెట్టుకున్నాం వస్తాను సైడ్. అందులో అన్ని నగ్న వీడియోలు కూడా లేవు. ఏవో కొన్ని ఇష్టపూర్వకంగా తీసుకున్న కాల్స్ తప్ప, అది వాళ్ళందరికీ వాళ్ళే ఇష్టపూర్వకంగా తీసుకున్నట్టే పోలీసులు గుర్తించారు. అందులో ఒకటి, అది కూడా లావణ్యకి సంబంధించింది మాత్రం నాకు తెలియకుండా తీశాడని ఆవిడ చెప్పింది. ఒప్పుకో అని చెప్పి మస్తాన్ సాయిని అడిగితే ఆయన ఒప్పుకున్నట్టుగా పోలీసులు రిపోర్ట్లో రాశారు. ఓకే, ఇది అసలు కథ. మనకి బయటకు చూపించేది ఒక 5 మంది రిపోర్టర్లు. దీనికి సరిగ్గా కొన్నాళ్ల క్రితం డ్రగ్స్ పార్టీ చేసుకుని ఆవిడతోటి ఇటువంటి అంటే ఆ డ్రగ్స్ మత్తులో ఆవిడ ఎలా బోరా ఊదితే వీళ్ళు అలా ఊగుతుంది. లేకపోతే ఈవిడేమన్నా ఒక దేశ సేవకురాలా, ఒక IAS IPS ప్రపంచానికి చేసిన సేవ ఏమన్నా ఉంది, ఈవిడేమన్నా అవార్డులు వచ్చినాయా? ఏం చేసిందని ఆవిడని తీసుకొచ్చి ఆల్రెడీ డ్రగ్ పెడ్లింగ్ కేసులో 45 రోజులు చెంచులగూడ జైల్లో ఉన్న ఆవిడని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆవిడ అమాయకురాలు, ఆవిడ ఏడ్చింది, ఆవిడ క్షమించమని ఇలా ఎందుకు జాకీలేసి చెప్తున్నారు? ఎవ్వడికైనా అర్థమైపోతుంది. చీతూ అని వస్తున్నా సరే మేము మోస్తాం, మేము చెప్పేదే నిజం. ఒకవేళ ఎవడన్నా సరే అబద్ధం అని చెప్తున్నా అలాంటి వాడు వస్తే నా మీద బురద జల్లే ప్రయత్నం. ఎవరో ఒకదాన్ని పట్టుకొస్తారు, ఇట్లా లక్ష్మీ పడాలని దాన్ని పట్టుకొచ్చి ఆ అమ్మాయి మాతో వెబ్ సిరీస్ లో పనిచేసినప్పుడు తీసుకున్న ఫోటోలు ఏమన్నా అవన్నీ పెట్టి ఇదిగో వీడు కూడా ఇంతే. ఏంది మేము మీద పట్టుకున్నాం, ముద్దులు పెట్టుకున్నాం. ఏదో ఒక బురద జల్లే ప్రయత్నం. ఎందుకంటే క్రెడిబిలిటీ తగ్గించాలి. లావణ్య గురించి అగ్నిస్ట్ గా ఎవడన్నా మాట్లాడితే వాళ్ళకి ఇదే జరుగుతుంది. వాడిని బజార్కి ఇచ్చి వాడు మాట్లాడకుండా చేయడానికి ఏవో ఒకటి తీసుకొస్తారన్నమాట. అసలు కేసు డైవర్ట్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు వచ్చేది మీరు చెప్పండి, మీరు శుద్ధపోసారు. ఓకే.